హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. తెలుగు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, జడ్జి రిమాండ్ విధించడం, ప్రశాంత్ని సెంట్రల్ జైలుకి తరలించడం చకచకా జరిగిపోయింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున పల్లవి ప్రశాంత్ హైదరాబాద్ రోడ్డులపై ఊరేగింపుగా వెళ్లడం, లా అండ్ ఆర్డర్ వర్తిస్తుందని పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా హంగామా చేయడం, అతడిని చూసి అతడి అభిమానులు వీరంగం చేయడంతో ప్రైవేట్ పబ్లిక్ ఆస్తులు నాశనమయ్యేలా చేసింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని శ్రీ, గీతు రాయల్ పై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తులు, ఆర్టీసీ బస్సులని ధ్వంసం చేయడం వంటివి చేశారు. ఇక ఈ మొత్తం గందరగోళానికి కారణమైన పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు రాజుని A1, A2 గా చేర్చి పలు సెక్షన్ల కింద జూబ్లీ హిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిద్దరితో పాటు దాడిలో పాల్గొన్న కొందరి అభిమానులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఇద్దరి అభిమానులను అరెస్టు చేసిన పోలీసులు నిన్న బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్ సోదరుడు రాజుని కూడా అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలోని ప్రశాంత్, రాజుని తమ నివాసం వద్దనే అరెస్టు చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారిద్దరిని స్టేషన్ లో విచారించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిద్దరిని హైదరాబాద్ చంచలగూడ సెంట్రల్ జైలుకి తరలించారు. త్వరలోనే కస్టడీలో వారిద్దరిని పోలీసులు విచారించనున్నారు. మరోపక్క నాగార్జునని కూడా అరెస్టు చేయాలంటూ హైదరాబాద్ లో పిటిషన్ దాఖలయ్యింది. అడ్వకేట్ అరుణ్ నాగార్జునని తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.